ప్రభునందు ప్రియులారా, మీరు క్షేమమే కదూ? మీ క్షేమం కొరకు, మీ అభివృద్ధి కొరకు దినదినము మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈ హోప్ ఫర్ టుడే సందేశాల ద్వారా మీరు పొందుకుంటున్న నిరీక్షణ ఆశీర్వాదాలను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మీ నిరీక్షణ ఆశీర్వాదం కొరకు కీర్తనల గ్రంథం నుండి 32వ కీర్తన 10వ వచనాన్ని, ఆ వచనంలో ఉన్న కొన్ని మాటలను మీ ముందుంచుతున్నాను. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. యెహోవా యందు నమ్మికయుంచు వానిని కృప ఆవరించుచున్నది. నిజంగా మనము దేవుని మీద నమ్మకం ఉంచవలసినట్లుగా నమ్మకం ఉంచితే మన చుట్టూ దేవుని కృప ఆవరించుచున్నది అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఇది చాలా బలపరిచే మాట. ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటే మనకు కాపుదల, ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటే మన అవసరతలో సహాయం, ఆయన కృప మనల్ని ఆవరించి ఉంటే మన సమస్యలో పరిష్కారము, సమస్య నుంచి విడుదల. ఆయన కృప ఆవరించి ఉన్న స్థితిలో ఎంతో ఆశీర్వాదం. ప్రియులారా, గమనించాలి. కృప ఆవరించడం అంటే, ఆవరించి ఉండుట అనే మాటను జాగ్రత్తగా గమనిస్తే, మన కంటికి కనిపించనిది ఏదైనా మన చుట్టూ ఆవరించి ఉండగలదు. ఈ రూమ్లో సువాసన కొరకు ఎయిర్ రిఫ్రెషనర్ స్ప్రే చేస్తే ఆ సువాసన ఈ గదంతా ఆవరిస్తుంది. దానిని మనం చూడలేము, దాన్ని మనం పట్టుకోలేము. ఒకవేళ చూడగలిగినా పట్టుకోలేము. పొగ ఆవరిస్తుంది, దాన్ని మనం పట్టుకోలేము. చూడగలమేమో కానీ పట్టుకోలేము. ఆవరించి ఉండుట అంటే మన స్పర్శకు దొరకకుండా అది మన చుట్టూ ఆవరించి ఉండేది. 139వ కీర్తనలో కీర్తనకారుడు దేవునిని ఉద్దేశించి అంటాడు, దేవా నీవు నా వెనుకను ముందును ఆవరించి ఉన్నావు అంటాడు. ఆయన మనం పట్టుకోలేము, ఆయన మనం కనుగొనలేము, చూడలేము. కానీ ఆయన మనకు ముందును వెనుకను ఆవరించి ఉండును అని ఆ కీర్తనకారుడు అంటాడు. ఆయన కృప మన చుట్టూ ఆవరించి ఉన్నదని. ఈ మధ్య మనం ఇంటర్నెట్లో వైఫైని వాడుతున్నాం. ఒక పరిధిలో ఆ వైఫై శక్తి ఆవరించి ఉంటుంది. ఆ పరిధిలో మనము ఏ డివైస్ని ఆపరేట్ చేసిన ఆ వైఫై మనం ఉపయోగించుకోవచ్చు. అది కంప్యూటర్ అయినా, మన మొబైల్ ఫోన్ అయినా, లేక నీవు ఐప్యాడ్ని ఉపయోగించినా, ఏదైనా పరికరంలో ఆ వైఫైని ఉపయోగించుకోగలవు. ఎందుకంటే ఆ వైఫై మనకు కనిపించకుండానే మన చుట్టూ ఆవరించి ఉంటుంది. ఆ పరిధిలో వైఫై అనే దాన్ని మన వాళ్ళు WIFI అనే దాన్ని మన వాళ్ళు ఒక విధంగా వివరించారు. వైర్లెస్ ఫిడలిటీ అని వివరించారు. వైర్లెస్ ఫిడలిటీ అనేది మన వాళ్ళు కల్పించిందే కానీ అది నిజానికి వైర్లెస్ ఫిడలిటీ అనే మాట దానికి సంబంధించింది కాదు. మన వాళ్ళు దానికి అనుగుణంగా దాన్ని కల్పించారు. వైఫై అనే మాట యాక్రోనిమ్ కాదు, కానీ వైర్లెస్ ఫిడలిటీ అని చెప్పడంలో ఆ ఫిడలిటీ అనే మాటలో నమ్మకత్వం, ఆ ఫిడలిటీ అనే మాట నమ్మకత్వం. ముఖ్యంగా ఫిడలిటీ అనే మాటలో నమ్మకత్వం అనే అర్థం ఎక్కడ స్ఫురిస్తుందంటే, భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధంలో ఫిడలిటీ అనే మాట యొక్క అర్థం స్ఫురిస్తుంది. ఆ పురుషుడు వేరొక స్త్రీతో పోకుండా ఉండే ఫిడలిటీ నమ్మకత్వం, ఆ స్త్రీ వేరొక పురుషునితో పోకుండా ఉండే ఫిడలిటీ నమ్మకత్వం. అలాంటి నమ్మకత్వాన్ని సూచించేటట్లుగా ఫిడలిటీ. వైర్లెస్ ఫిడలిటీ అని చెప్పడంలో ఆ పరిధిలో ఉన్న నీకు ఒక నమ్మకం ఏంటంటే దాన్ని ఉపయోగించుకోగలవనే నమ్మకం. చలోక్తిగా మనం ఇంకొక విషయం కూడా చెప్తాం. వైఫైని వైఫ్ ఐ అని చెబుతాం. అంటే భర్తను అతిమిక్కిలిగా ప్రేమించే భార్య యొక్క దృష్టి ఆ భర్త చుట్టూ ఆవరించి ఉంటుందని, ఆమె దృష్టి భర్త చుట్టూ ఆవరించి ఉంటుంది వైఫై అని. ప్రియులారా, గమనించాలి. వైఫ్ ఐకి ఒక పరిధి మాత్రమే ఉంటుంది. అలాగే ఈ ఎలక్ట్రానిక్ డివైసెస్లో మనం ఉపయోగించే వైఫైకి ఒక పరిధి మాత్రమే ఉంటుంది. ఇలాంటి వాటికి
పరిధులు పరిమితంగా ఉంటాయి. కానీ దేవుని కృప ఆవరించి ఉంటే ఆ దేవుని కృపకు ప్రియులరా పరిమితి ఉండదు. దేవుని కృపకు పరిమితి ఉండదు అని దేవుని వాక్యంలో మనం గ్రహించగలం. దేవుని కృపకు పరిమితి ఉండదు. దేవుని వాక్యంలో ఎన్నోసార్లు ఆయన కృప ఆవరించి ఉండగా దేవుని జనులు, దేవుని యందు నమ్మకం ఉంచిన వారు ఎంతో జయాన్ని పొందుకున్నట్లుగా దేవుని వాక్యంలో చూస్తాం. పాత నిబంధన కాలంలో రాజులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ శత్రు సైన్యంలో దేవుడు కలవరం రేపినందున, ఎలా కలవరం రేపుతాడంటే దేవుని శక్తి అక్కడ ఆవరించి ఉన్నదాన్ని బట్టి ప్రియులారా గమనించాలి. అలాంటి కార్యాలు దేవుని శక్తి వలన జరుగుతాయి. దేవుని కృప మన చుట్టూ ఆవరించి ఉంటే, ఆ దేవుని కృప మన చుట్టూ ఆవరించి ఉన్న దేవుని కృపను నువ్వు పట్టుకోలేవు, నీవు స్పృశించలేవు, నీవు చూడలేవు. కానీ ఆ దేవుని కృప నిన్ను ఆవరించి ఉంటుంది. ఎప్పుడు అంటే దేవుని యందు నీవు నమ్మకం ఉంచితే. ఈ లోకంలో మనం అనుకునే ఈ వైఫై లాంటి పరిధులు ఒకవేళ పరిమితమైన ఉండొచ్చు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశానికి ఇరాన్ దేశానికి యుద్ధం జరుగుతోంది. ఇశ్రాయేలు దేశం గురించి ఒక విషయం చాలా ఎక్కువగా చెప్పుకుంటున్నారు. అదేమిటంటే ఇశ్రాయేలు దేశానికి ఐరన్ డోమ్ ఉందని. ఐరన్ డోమ్ అంటే శత్రు సైన్యాలు ఇశ్రాయేలు దేశం మీదకి ఏవైనా ఆయుధాలు ప్రయోగించినప్పుడు, ఈ ఎలక్ట్రానిక్ ఆయుధాలు ప్రయోగించినప్పుడు ఈ ఐరన్ డోమ్ కంటికి కనిపించకుండానే ఉంటుంది. కానీ ఆ ఆయుధాలను ఆ ఐరన్ డోమ్ త్రిప్పి కొట్టగలిగే శక్తి కలిగి ఉంటుంది. ఐరన్ డోమ్ ఇశ్రాయేలు దేశానికి కాపుదలనిస్తుంది. ఇశ్రాయేలు దేశానికి శత్రువుల నుండి రక్షణ కల్పిస్తుంది. అలాగే యెహోవా యందు నమ్మకం ఉంచు వారికి ఆయన కృప ఆవరించి ఉంటుంది అని. ప్రియులారా, ఈ దినాన్ని నిజంగా నీవు యెహోవా యందు నమ్మకం ఉంచితే నీ చుట్టూ ఆయన కృప ఆవరించి ఉంటుంది. ఆయన కృప ఆవరించి ఉంటే నీ అవసరతలో సహాయము, నీ ఆపదలో కాపుదల, నీ సమస్యలో విడుదల, అలాంటి ఆశీర్వాదకరమైన అనుభవాలు నీవు పొందుకుంటావు. ఆయన కృప నీ చుట్టూ నిన్ను ఆవరించి ఉండగలిగేటట్లుగా దేవుని యందు నమ్మకం ఉంచు. ఆయన మీద నీవు ఆనుకొని జీవించు. ఆయన ఏ కార్యమైనా చేయగలడని విశ్వాసంతో ఆయనకు నీ జీవితాన్ని అప్పగించు. తప్పక ఆయన కృప నిన్ను ఆవరించి నీ జీవితంలో గొప్ప కార్యాలు దేవుడు జరిగించగలిగేటట్లుగా ఆయన ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాద స్థితి దేవుడు నీకు దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలను బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నీ యందు నమ్మిక ఉంచిన వారిని నీ కృప ఆవరించి ఉంటుందని నీ వాక్యంలో రాయబడినట్లుగా ప్రభువా, నీ యందు మేమందరం నమ్మిక ఉంచగలిగేటట్లు, నీ మీద ఆనుకుని బ్రతకగలిగేటట్లు, తద్వారా నీ కృప మేము పొందుకోగలిగేటట్లు నీ ఆశీర్వాదం అందరికీ దయచేసి నీ కృపలో మేము నడవగలిగేటట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తూ, ఈ మాటలు విన్నవారందరూ వారి జీవితాల్లోనూ వారి కుటుంబాల్లోనూ గొప్ప ఆశీర్వాద స్థితిని పొందుకోగలిగేటట్లుగా సహాయం చేయమని వారిని వారి కుటుంబాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్.